వస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నీరు అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, ఒక కరువు జిల్లా, మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పట్టుదల. నా ఆలోచన ఒకటే, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. దీనివల్ల ఒక్క కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,900 ఎకరాలు, అనంతపూర్లో 1,18,000 ఎకరాలు, మొత్తం కలిసి ఫేజ్ 1 కింద 1,98,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఫేజ్ 2 కింద అనంతపూర్లోనే మళ్లీ 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు. మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు